కవిత కస్టడీ మరో 3 రోజులు. ఢిల్లీ మద్యం కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశం. 292 కోట్ల అక్రమార్జనలో ఆమె భాగస్వామ్యం ఉందన్న ఈడీ. సొమ్ము తరలింపులో మేనల్లుడు మేకా శరణ్ పాత్ర పైన వివరణ. సో ఆమె ఆడపడుచు కొడుకేమో ఇప్పుడు ఈ కేసులో కొత్తగా వినిపిస్తా ఉన్నది. ఆ పేరు శ్రీశరణ్ అట ఆయన పేరు. అంటే ఈ డబ్బులు గోనె సంచులలో గుట్టింది కదా మేడం దబ్బడం పెట్టి, ఆ గోనె సంచులు ఆ అల్లుడు ఎత్తుకపోయింది అన్నట్టు ఇవ్వడానికి. ఇప్పుడు ఆ మేనల్లుడి పాత్ర బయటకు వచ్చింది. ఎందుకంటే ఈ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన పేరు బయటకు వచ్చిందంటే ఇప్పుడు ఆయనను కూడా వివరణ కోరబోతున్నారు. కవితను కోర్టుకు తీసుకొస్తున్న పోలీసులు నవ్వుకుంటూనే పోతుంది మంచిగానే. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మరో 3 రోజులు పొడిగించింది. ఈ నెల 15వ తేదీన అరెస్ట్ అయిన ఆమెను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 16వ తేదీన ఇక్కడి పీఎంఎల్ఏ కేసుల విచారణ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచగా న్యాయస్థానం వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. అయితే ఆ గడువు ముగిసిపోయింది. ఎందుకంటే మొన్న వారం రోజుల పాటు విచారించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈడీ అధికారులు ఆమెని కోర్టులో ప్రవేశపెట్టి ఇంకొక 3 రోజులు అడిగినారనమాట. మళ్ళీ ఆమెను అదే కోర్టులో ప్రవేశపెట్టి దర్యాప్తు చేయాల్సిన అంశాలు ఇంకా మిగిలి ఉన్నందున మరో 5 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. న్యాయమూర్తి కావేరి భవేజా 3 రోజుల కస్టడీకి ఇవ్వడానికి అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 26వ తేదీన ఉదయం 11 గంటలకు తిరిగి ఆమెను కోర్టు ముందు కోర్టు ముందు హాజరుపరచాలని ఈడీని ఆదేశించారు. ఆమె నిజాలు చెప్పట్లేదు. ఈడీ శనివారం కోర్టుకు 7 పేజీల రిమాండ్ రిపోర్ట్ను సమర్పించి వాదన వినిపించిందట. కనీసం 292 కోట్ల అక్రమార్జనకు సంబంధించిన కార్యకలాపాల్లో ఆమె భాగస్వామి అయినట్లు కోర్టు దృష్టికి తెచ్చింది. ఢిల్లీ మద్యం వ్యాపారంలో సంపాదించిన అక్రమార్జన తరలింపు, వినియోగంలో ఆమె మేనల్లుడు మేకా శరణ్ కీలక పాత్ర పోషించాడని, అందువల్ల అతన్ని కూడా విచారించాల్సి ఉందని తెలిపింది. ఈ 7 రోజుల విచారణలో అతని పేరు బయటకు వచ్చినట్లుగా వివరించింది. ఆప్ అగ్రనేతలతో కలిసి ఢిల్లీ మద్యం విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన కవిత 100 కోట్ల ముడుపుల చెల్లింపులో, ఆ తర్వాత మనీ లాండరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఎవరు? ఆమె మేనల్లుడు. ఆమె బినామీ సంస్థ ఇండో స్పిరిట్ 192.8 కోట్ల అక్రమార్జనకు పాల్పడింది. దర్యాప్తునకు, స్టేట్మెంట్ల రికార్డునకు సహకరించాలని పలుమార్లు అవకాశం ఇచ్చినా కవిత నిజాలు చెప్పట్లే. అడిగిన దానికి దాటవేత ధోరణిలో సమాధానమిస్తోంది. ఆమె నుంచి ఈ నెల 17, 18, 19, 20, 22 తేదీల్లో వాంగ్మూలాలు తీసుకున్నాం. అలాగే 18, 19, 20, 22 తేదీల్లో మరో 4 వ్యక్తుల నుంచి 4 వాంగ్మూలాలు నమోదు చేశాం. దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన అంశాలపైన ఆమెను ప్రశ్నిస్తున్నాం. ఆమె మొబైల్ ఫోన్లో డేటాను వెలికితీసి విశ్లేషిస్తున్నాం. కుటుంబ సభ్యుల వ్యాపార సమాచారం, వారి ఆర్థిక స్థితిగతులు తదితర వివరాలు అడిగాం. వాటిని ఇవ్వాల్సిందిగా తనను కలవడానికి వచ్చే లాయర్ కుటుంబ సభ్యులకు చెబుతాను అని ఆమె హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఎవరూ కూడా ఒక్క వివరణ ఇవ్వలేదట. శరణ్ మొబైల్ ఫోన్ సీజ్ చేశాం. కవిత నుంచి వాంగ్మూలం నమోదు చేసే సమయంలో మేనల్లుడు మేకా శరణ్కు సంబంధించిన వ్యాపారం, వృత్తి వివరాలు అడిగాం. వాటి గురించి తెలియదని ఆమె చెప్పారు. ఒరిని మేనల్లుడు ఏం చేస్తాడో ఈమెకు తెలియదట. పైసలు డబ్బుల మూటలు మాత్రం పంపించింది. వాటి గురించి తెలియదన్నదట. ఈ నెల 15వ తేదీన ఆమె నివాస ప్రాంగణంలో సోదాలు నిర్వహించినప్పుడు శరణ్ మొబైల్ ఫోన్ సీజ్ చేశాం. అతన్ని 2 సార్లు విచారణకు పిలిచాం, హాజరు కాలే. ఇండో స్పిరిట్ సంస్థ ద్వారా అక్రమంగా ఆర్జించిన సొమ్ము బదిలీ, వినియోగంలో అతడి పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. అతని నివాస ప్రాంగణంలో సోదాలు నిర్వహిస్తున్నాం. ఢిల్లీ మద్యం వ్యాపారంలో అక్రమంగా ఆర్జించిన సొమ్మును శరణ్ బదిలీ, వినియోగించిన తీరు, అందులో కవిత పాత్ర గురించి ధృవీకరించుకోవడానికి ఈ కేసులో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రను విచారించడానికి అవకాశం ఇవ్వండి. శరణ్ కవితకు దగ్గరి బంధువే కాకుండా ఈ నెల 15వ తేదీన ఆమెను అరెస్టు చేసిన సమయంలో అక్కడే ఉన్నారు అని ఈడీ న్యాయవాది జోయాబ్ హుస్సేన్ కోర్టుకు వివరించారట. ఈ కవిత న్యాయవాది వీళ్ళ వాదన వీళ్ళది. కస్టడీలో ఉన్నదామె డాక్యుమెంట్ ఎట్లిస్తుంది అని వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలన్నట్టు. ఎందుకమ్మా? తనపై రాజకీయ కారణాలతో తప్పుడు కేసులు పెట్టారని, వీటిపై పోరాడతానని ఎమ్మెల్సీ కవిత కోర్టుకు వచ్చేటప్పుడు, తిరిగి వెళ్లేటప్పుడు మీడియా ప్రతినిధులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏడాది క్రితం అడిగిన ప్రశ్నలే ఈడీ మళ్ళీ అడుగుతోంది. నా అరెస్టు చట్ట వ్యతిరేకం. మరి ఇప్పుడు మీ నాయన 10 ఏళ్ల కింద చెప్పిన ముచ్చట మళ్ళీ చెప్తలేడా? గదే వాగుడు వాగుతున్నాడు కదా. ఇది కుట్రపూరిత రాజకీయ కేసు. ఎన్నికల సమయంలో ఇంతమందిని అరెస్ట్ చేయడం తప్పట. అవును, తప్పమ్మా. సారా దందా చేయడం తప్పు కదా, రైట్. అది సారా దందా మాత్రం కరెక్ట్. దాంతోపాటు నిన్న కవిత బంధువుల ఇళ్లలో పెద్ద ఎత్తున సోదాలు జరిగినాయి.
ఈడీకి చెందిన 7 బృందాలు హైదరాబాద్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించినాయి. మాదాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చిన ఈడీ అధికారులు వారిని వెంట తీసుకుపోయారట. మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతంలోని డిఎస్ఆర్ రేగంటి గేటెడ్ కమ్యూనిటీలో 3వ అంతస్తులో ఉన్న కవిత భర్త అనిల్ సోదరి అఖిల నివాసంలో ఉదయం 6:30 నుంచే తనిఖీలు ప్రారంభమైనట. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న అఖిల కుటుంబ సభ్యుల నుంచి అధికారులు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక వ్యవహారాలపైన ఆరా తీశారు. 3 సంవత్సరాలకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, భూముల కొనుగోలు వ్యవహారాల గురించి దస్త్రాలు పరిశీలించినట్టు సమాచారం అట. ఆస్తులు సమకూర్చుకున్నట్లు అనుమానం. గచ్చిబౌలిలోని కవిత మేనల్లుడు మేకా శరణ్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. ఆమె తరపున ఆర్థిక లావాదేవీలు నిర్వహించడంలో శరణ్ కీలకంగా వ్యవహరించినట్టు ఈడీ భావిస్తోంది. మద్యం తయారీ సంస్థ ఇండోస్పిరిట్కు సంబంధించి ఆమె తరపున శరణ్ ఆర్థిక లావాదేవీలు జరిపినట్టుగా గుర్తించింది. ఈ క్రమంలోనే అతడి ఇంట్లో తనిఖీ చేసింది. ఢిల్లీ మద్యం కేసులో కవితకు కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని ఈడీ చెబుతున్న క్రమంలో తాజా సోదాలు చర్చనీయాంశమైనాయట. సో ఇవి సాయంత్రం వరకు ఈ సోదాలు జరిగినాయట. సో ఇట్లా ఈ కవిత కేసులో ఆమె మేనల్లుడి పాత్ర మీద ప్రధానంగా ఫోకస్ జరుగుతూ ఉంది. ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. యాక్చువల్గా నిన్న మొన్న నాకు ఎవరో ఫోన్ చేస్తున్నారు. ఒక ఫార్మా అయినట ఏదో కాంట్రాక్ట్ కోసం ఎవరిని అడిగిండట. ఇప్పుడు కాంట్రాక్ట్ కావాలి నాకు, ఇది ఎట్లా అంటే కవితని సంప్రదించి అన్నారట. ఈయన అరే కవిత అని ఎవరో లింక్తోని కవిత దగ్గరికి పోయిండట. కవిత దగ్గరికి పోతే అది 5 కోట్లకు సంబంధించిన కాంట్రాక్ట్ సంథింగ్ ఏదో. ఆమె అన్నదట ఫస్ట్ ₹1,00,00,000 నేను ఈ కాంట్రాక్ట్ ఓకే నీకు అప్పగించేస్తా, మొత్తం క్లియర్ అయిపోతుంది. ఫస్ట్ అయితే ₹1,00,00,000 అడ్వాన్స్ అడిగిందట. కమిషన్ ఏది మొత్తమే దందాలయమే చేసేదంతా. ₹1,00,00,000 ఇచ్చిండట. పేరెందుకు లేనిది పాపం, కానీ ₹1,00,00,000 ఇచ్చిండట. ₹1,00,00,000 ఇస్తే ఇక కాంట్రాక్ట్ లేదు, ఆ ₹1,00,00,000 లేవు. తిరిగితే లాస్ట్కి ఒక ₹50 లక్షలు ఏమో రికవరీ చేసుకోగలిగిందట. ఇక ఒకటే తిరుగుతున్నాడు, రాని ఇజ్జత పోతట్టుందనా 50 లక్షలు ఇచ్చిరట. అంటే గింత దుర్మార్గులు వీళ్ళు. గతంలో కేసీఆర్ కూడా ఆ పుస్తకంలో ఉంటుంది కదా, అపరిచితుడు పుస్తకంలో రుద్రాక్షల కోసం 40 లక్షలకు రుద్రాక్షలు కొని ఆ రుద్రాక్షలను కూడా మోసం చేసిండు. ఈ బ్యాచ్ అట్లాంటి మోసం చేసే బ్యాచ్ ఇది అసలు ఈ తెలంగాణకి ఏ పాపాన వచ్చిందో, ఈ తెలంగాణలో అడుగుపెట్టిందో కానీ మనం ఏం పాపం చేసుకున్నామో ఈ రకంగా మనం ఇదైపోయినాం. ఇట్లా ఈమె నోరు తెరిస్తే పైసలే అండి. ఇప్పుడు ఏదైనా షాప్కి ఓపెనింగ్కి పోయింది అనుకోండి, అక్కడ నెక్లెస్ ఏదో గోల్డ్ షాప్కి ఓపెనింగ్ పోయింది. ఇక నెక్లెస్ మెడల్ వేసుకొని వచ్చుడే, ఇక పైసలు ఇచ్చుడు ఏం లేదు. ఎవడు నిండా మునగాల్సిందే ఫస్ట్ రోజు ఓపెన్ చేసిన రోజు. వాడు అన్నీ అనుకొని వాడు పెద్ద షాప్ అయితేనే వాడు ఓపెనింగ్కి పిలుస్తాడు. మొబైల్ షాప్కి పోయింది అనుకోండి, 4-5 ఫోన్లు ఎత్తుకొస్తుంది వాళ్ళకెళ్ళి. ఇట్లుంటుంది ఇది. లిక్కర్ స్కామ్లో కవిత మేనల్లుడు వెలుగులో కూడా ఈ వార్త మనకు ప్రధానంగా కనిపిస్తున్నది. నగదు లావాదేవీల్లో శ్రీశరణ్ కీలక పాత్ర. సిబిఐ స్పెషల్ కోర్టుకు వెల్లడించిన ఈడీ కవిత కస్టడీ పిటిషన్లో కీలక విషయాలట. సో ఆమె మేనల్లుడి పాత్ర తేలాల్సింది. ఒక్క విషయం చెప్తలేదట ఈమె. ఈడీ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇది వెలుగులో కూడా వీళ్ళు బ్యానర్ ఐటమ్గా ఈ వార్తని రాయడం జరిగింది. సో ఇంకా వీళ్ళు ఏమైనా కొత్తగా ఈ విషయంలో ఫోన్ డేటాను కవిత డిలీట్ చేసిందట. కోర్టు ఆదేశాల మేరకు కవితకు రోజు మెడికల్ టెస్టులు చేస్తున్నాం. లిక్కర్ స్కామ్లో 100 కోట్ల ముడుపుల చెల్లింపుల్లో కవిత కుట్రదారు. కేసులో మరో 4 వాంగ్మూలాలు తీసుకొని కలిపి ప్రశ్నించాం. కవిత మొబైల్ ఫోన్ నుంచి సేకరించిన డేటాను విశ్లేషించి ఫోరెన్సిక్ ఎవిడెన్స్తో కూడా సరిపోల్చాం. మొబైల్ డేటా నుంచి కవిత కొంత సమాచారాన్ని డిలీట్ చేశారు. కవిత తన మేనల్లుడి వ్యాపార వివరాలు అడిగితే చెప్పలేదు. కవిత నివాసంలో సోదాల సందర్భంగా ఫోన్ సీజ్ చేశాం. ఆ వ్యక్తి విచారణకు హాజరు కాలేదన్నారు. కోర్టులో వాదనలు జరుగుతున్న టైంలోనే హైదరాబాద్లోని కవిత కుటుంబ సభ్యుల నివాసంలో సోదాలు జరుగుతున్నాయని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. కవిత మేనల్లుడి ద్వారా డబ్బు తరలించిన అంశంపైన సమీర్ మహేంద్రతో కలిపి విచారించేందుకు అప్లికేషన్ దాఖలు చేశాం. కేసులో మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున కవితను 5 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరారు. అయితే జడ్జి 3 రోజులు మాత్రమే కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చేతికి రుద్రాక్ష దండ, నుదుట విభూతి అట. కవిత శనివారం పింక్ కలర్ చీరలో రౌజ్ అవెన్యూ కోర్టుకు వచ్చిరట. ఆమె ఎడమ చేతికి పసుపు రంగు రుద్రాక్ష దండ, నుదుట విభూతితో కనిపించిరట. మరి 20 లక్షల వాచ్ ఎటుపోయింది? 20 లక్షలు 70 లక్షల వాచ్. ఇప్పుడు రుద్రాక్షలు, దేవుడు, విభూది ఇవన్నీ గుర్తొస్తున్నాయా? దేవుడు కనిపిస్తున్నాడు. అయితే ఇంతకుముందు ఏకాదశి సందర్భంగా కస్టడీలోని ఉపవాసం చేసిన ఆమె భగవద్గీత పారాయణం కోసం ఆ పుస్తకాన్ని తెప్పించుకున్నారట. శనివారం ఇప్పుడు ఆ పుస్తకం చదివితేనన్నా మీలో మొత్తం మార్పు వస్తుంది. అట్లీస్ట్ కనీసం
శనివారం భారీ బందోబస్తు మధ్య కవితను ఈడీ అధికారులు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కవితను తరలించే వెహికల్కు ముందు 2 వెనకాల 2 వాహనాలతో భద్రత కల్పించినట. సో ఇట్లా ఈ కేసు ముందుకు వెళ్తా ఉన్నది. చూద్దాం ఎటువైపు వెళ్తుంది, ఎంతవరకు దీన్ని తీసుకెళ్తారన్నది.